హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనం బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఆయిల్ అయితే కాస్త హీట్ అవ్వాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాం మేము. పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి ఈ విధంగా. కాస్త వేగిన తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటున్నాం. అవి పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే బెండకాయలు వేయించుకుందాం అదే ప్యాన్లో. ఈ విధంగా అయితే కలుపుకోండి. అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కాస్త కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చూడండి కాసేపటి తర్వాత ఎలా మగ్గాయో. ఈ విధంగా అయితే మగ్గిపోవాలండి బెండకాయలు. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, పసుపు, కొంచెం అంతా చింతపండు, నానబెట్టిన చింతపండు అండి. ఈ విధంగా అయితే మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. మిక్సీకి పట్టుకున్నాం చూడండి బెండకాయలు వేసిన తర్వాత. ఇప్పుడైతే పోపు చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపగింజలు, జీలకర్ర, ఆవాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, వేసుకొని కాస్త కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసాము. ఈ విధంగా పోపు రెడీ చేసుకొని ఈ పచ్చళ్ళలో అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. చూస్తుంటేనే గుమగుమలాడిపోతుంది కదా. బెండకాయ పచ్చడి అయితే రెడీ అండి. రొట్టెలోకి కూడా బాగుంటుంది.